బానే ఉందన్న మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ అని కాదు కానీ వెంకటేష్ గారికి ఒక మంచి క్యారెక్టర్ పడింది అంటాను. యాక్షన్ అడ్వెంచర్ లాగా, యాక్షన్ ఎంటర్టైనర్ లాగా మనకి హాలీవుడ్ కి జాన్ విక్ ఎలాగో టాలీవుడ్ కి సైంధవ్ అన్నట్టు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సైంధవ్ రిఫరెన్స్ లాగా జాన్ విక్ రిఫరెన్స్ కనిపిస్తాయి బాగా. మనకి జాన్ విక్ కి ఎట్లా ఎలివేషన్ ఇస్తాడో అటువంటి ఎలివేషన్ లే వెంకటేష్ గారికి కూడా పట్టడం జరిగింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది. మనకి ఎమోషన్ ఓవర్ అయిపోవడం, మంచి యాక్షన్ అనుకున్నప్పుడు అవడం, అంతా క్లైమాక్స్ అంతా ఒక పిల్లలకి హెల్ప్ చేయడం అనేది ఒక మెసేజ్ అని ఒక మంచితనం కోసం అయిపోయింది. ఒక సైకో క్యారెక్టర్ తీసుకున్నప్పుడు అది మంచితనం వెళ్ళిపోయి కమర్షియల్ మూవీలో అయిపోయింది. అది ఒకటి సైడ్ వచ్చాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ మూవీ బెటర్ అనిపించింది నాకు. నేను ఓవరాల్ గా ఇది వెంకటేష్ కి మంచి సినిమానే, బట్ ఇది కాంపిటీషన్ లో కాకుండా సోలోగా వచ్చుంటే బెటర్ రిజల్ట్ వచ్చేది. చెప్పు ఎట్లుంది సినిమా? సినిమా అంటే హ్యాపీ వచ్చి పడుకోవాలనుకుంటే హ్యాపీ రావచ్చు. ఏమన్నా బాగాలేదా సినిమా? ఏం లేదన్నా. ఏంది వెంకటేష్ యాక్టింగ్ అదిరిపోయింది. వెంకటేష్ సూపర్ ఉంటాడు, నాకు తెలిసిందే. కాకపోతే యాక్టింగ్ అన్నాడు కొత్తగా ఏం లేదు. బాగుందనంటే యాక్షన్ కూడా బాగుంది సినిమాలో, అంతా చెప్పుకొని ఇంకేం లేదు సినిమా. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఎట్లుందన్న? ఫాదర్ కామన్ యాక్టింగ్ అయితే ఆయన సూపర్, ఆయన జిడ్డు అడేషన్ అనుకుంటే. తర్వాత స్టోరీ, రొటీన్ స్టోరీ, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఏ స్టోరీ అన్న? ఏ స్టోరీ దింపిండు? రొటీన్ స్టోరీ అంటున్నావు, రొటీన్ అంటున్నావు కదా. చెప్పలేము కదా, ఒక మూవీ చెప్పు రొటీన్ స్టోరీ అంటే అన్నావు కదా. మూవీ చూస్తుంటాం ఆల్రెడీ, గెస్ చేస్తాం ఆల్రెడీ చూసినాం. ఒక సినిమా గురించి ఒక మూవీ పేరు చెప్పేసి దాన్ని చేయదు, స్పాయిల్ చేయదు. కాబట్టి నచ్చలేదు అన్న సినిమా. సినిమా నచ్చలేదు. వెంకటేష్ యాక్టింగ్ బాగుంది, ప్లస్ మన యాక్షన్ సీన్ బాగుంది. గుంటూరు కారం ఏంటంటే గుంటూరు కారంతో కంపేర్ చేసుకుంటే ఇది బాగుంది. అది హనుమాన్ ఇంకా చూడలేదు, బట్ అదే బాగుందని అనిపిస్తుంది. బయట టాక్ కూడా అదే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. డైరెక్టర్ కి అయితే నిజంగా చెప్తున్నా, దండం పెడుతున్నా డైరెక్టర్ కి అయితే. నిజంగా పిల్లల్ని స్కూల్ కి వెళ్ళమంటే అంటారు, నేను వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను. నిజంగా అయితే మూవీ అట్లుంది. మీ అందరికి తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, సూపర్ గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. షూట్ చేసేవారు అంటారు షూటరు, సినిమా చూసాక మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటరు. ఎమోషన్ సీన్స్ తోటి నిజంగా ఏంటి చేసినాడు వెంకటేష్ గారు అయితే క్లైమాక్స్ లో. ఎంత బాగుందంటే క్రికెటర్ లో ఫేమస్ అజారుద్దీన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. నిజంగా ఎంత బాగుంది మూవీ అయితే. మదర్ సెంటిమెంట్ అయితే నిజంగా అన్కండిషనల్ లవ్, ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే రిలేషన్ అయితే నిజంగా బాండింగ్, లవ్ అనేది చాలా బాగుంటది. డాటర్ కోసం ఏ ఫాదర్ అన్నా ఎక్కడి వరకైనా వెళ్తారు, అదే చూపించినారు మూవీలో. నిజంగా గ్రేట్ మూవీ, మంచి 75th ఫిలిం. వెంకటేష్ గారిది ఎలా ఉంటుంది అనుకుని వచ్చిన సూపర్ ఉంది మూవీ. బాగలేదు అంటున్నారు చాలా వరకు. బాగలేదంటే కొద్దిగా మూవీ వచ్చి ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ఎమోషన్ సీన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా అట్లా ఉంది, కానీ బాగుంది. మొత్తానికి అయితే మూవీ బాగుంది. రేటింగ్ అయితే నేను 5 కి 4 out of 5 రేటింగ్ ఇస్తాను. ఓకే.